రైట్ గా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 7 మావోయిస్టులు చనిపోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు అల్లూరు జిల్లా రంపచోడవరం ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. నటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా మృతి చెందాడని నిర్ధారించారు. గోందివాడకు 10 కిలోమీటర్ల దూరంలోని గుజ్జుమామిడి వలస పంచాయతీ పరిధిలోని కొండవాడలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మొత్తంగా 2 రోజుల్లో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. టోటల్ గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో రికవర్ అయిన బాడీస్ కౌంట్ చేస్తే 7. ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్ లో సిసిఎం పని చేసే వాళ్ళు మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో న్యూట్రలైజ్ అయిన. మనకి మేజర్ రికవరీస్ జరిగినాయి. ఈ మేజర్ రికవరీస్ లో 2 AK-47 వాళ్ళకి మ్యాగజైన్స్ ఉన్నాయి, SBBL వెపన్స్ ఉన్నాయి 5. దీనికి అమ్యునేషన్ కూడా 34 రౌండ్స్ దొరికినాయి. అదేవిధంగా 303 రైఫల్ దొరికినాయి. దీనికి రౌండ్స్ మనకి ఎక్స్ప్లోజివ్స్ లో కార్డెక్స్ వైర్ 3 kg, డెటోనేటర్స్ 18 దొరికినాయి, కిట్ బ్యాగ్స్ దొరికినాయి. 3 డేస్ నుండి నడిచిన ఆపరేషన్ సంభవ్. ఈ ఆపరేషన్ సంభవ్ లో మనకి ఇప్పుడు దాకా టోటల్ 13 మావోయిస్ట్ ని న్యూట్రలైజ్ చేయడం జరిగినాయి. ఆల్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కి కాంట్రిబ్యూషన్ తో ఈ ఆపరేషన్ లో మనకి మంచి సక్సెస్ వచ్చినాయి. అటవీ ప్రాంతంలో 3 రోజులుగా కూంబింగ్ కొనసాగుతుందని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఏఓబీలో మళ్లీ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పారు. మారేడుమిల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతం మొత్తం చాలా రోజుల తర్వాత భద్రతా బలగాల నియంత్రణలోకి వెళ్లింది. ఈ క్రమంలో 2 ఎన్కౌంటర్లు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.